జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే 19వ తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు 2 గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి. అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి, అంటే ఎదురుబెదురుగానే ఉంటాయి. ఆ 2 ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాల్లోనే ఉంటారు, వక్రగతిలోనే ఉంటారు, ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో. ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే 18వ తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు. ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు. వారి సంచారం రాహు భగవానుడి సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల 19వ తారీఖు నుంచి. అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది. ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్, కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము. రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల్లో సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్, అంటే ఈ రాశి అని కాదు, ఆ రాశి అని కాదు, ఈ లగ్నం అని కాదు, ఆ లగ్నం అని కాదు, 27 నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి, చాలా శుభత్వాన్ని ఇచ్చే పాయింట్. కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేతు భగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది, మాసెస్ని కూడా సూచిస్తుంది, అంటే పబ్లిక్ని సూచిస్తుంది, పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంటు, ఇలాంటి వాటన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము. ఈ అంటే వీళ్ళిద్దరూ 1.5 సంవత్సరం కాలం పాటు ఈ రాశుల్లోనే సంచారం చేస్తారు. వీలైనంత వరకు ఈ 1.5 సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో, అంటే చాలా హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది. కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ముందే మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు, అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా. సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు. ఆయన వృశ్చిక రాశిలో, మీన రాశిలో, కర్కాటక రాశిలో చాలా బాగా వర్క్ చేస్తారు. ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే కేతు భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని చిన్న చిక్కులు పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు. అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే, ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్, సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్జిబిషన్ వస్తుంది, ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని. మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం, కానీ పిల్లలకి మనం చెప్పలేం. కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక, ఊరికి వెళ్ళాల్సి వచ్చినా, బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా, ఈవెన్ ప్రయాణాల్లో కూడా, అంటే బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము, మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము. అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న మీ గ్రామదేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామదేవతకి దండం పెట్టుకోండి. తల్లి, మేము ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము, మేము తిరిగి వచ్చాము, మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే, ఎప్పుడైనా సరే గ్రామదేవతని, కులదేవతల్ని మరియు ఇంటి ఇలవేల్పుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. ఇది రైట్ టైం. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకొచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది. దానితో పాటుగా
మామూలుగా కూడా కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశపారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలను అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు, ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది. అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు. ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామి వారే అనుకోండి, ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి రావడము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు. కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర. పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు. ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము. ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామదేవతని, మన ఇంటి ఇలవేల్పుని, అలాగే గణపతి స్వామి వారికి, కులదేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందరినీ సూచిస్తాడు. ఆయన అప్పీజ్ అవుతాడు. అలాగే గణపతి కేతు భగవానుడికి అధిదైవం. సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు, ప్రతి పూజకి గణపతికి అగ్రతాంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ, గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఎవరికైనా మీ గ్రామదేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామదేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి. తల్లి మా గ్రామదేవత ఎవరో మాకు తెలియదు, నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి. ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. అలాగే నా నమస్కారము మా గ్రామదేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించు తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము. వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం, ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు. ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు. ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా మంచి సమయము. కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా మంచి సమయము. ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం. నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను. ఎండ్లో రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. మీనరాశి, కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి. మీ రాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? మొన్నటిదాకా మీ రాశిలోనే రాహు భగవానుడు సంచారం చేశాడు. ఇప్పుడు గ్రహణం విడిపోయినట్టు మీ రాశి నుంచి వెళ్ళిపోయి మీకు 1000 స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే 6వ స్థానంలో కేతు భగవానుడి సంచారం జరుగుతుంది. 6వ స్థానంలో కేతు భగవానుడి సంచారం చాలా మంచిది. ఏ విషయాల్లో మంచిదంటే ఎప్పుడైనా 6వ స్థానంలో కేతు భగవానుడు ఉంటే కనుక కర్మబంధనాల నుంచి విముక్తి చేస్తాడండి. సో జన్మజన్మ నుంచి చేసుకున్నది కావచ్చు, డెఫినెట్గా పూర్వజన్మ కర్మ పుణ్యఫలం ఉంటే దాన్ని ఇప్పుడు పెంచుతాడు. అలాగే ఈ జన్మలో మనం చేసిన పుణ్యకర్మ ఏదైతే ఉందో దాని తాలూకు రిజల్ట్స్ ఇస్తాడు. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి తెలియకుండా ఏమన్నా తప్పులు దొర్లు ఉంటాయి. తప్పులు అనేది మానవ సహజం. తప్పు చేయని వారు ఎక్కడో మహాత్ములు ఉంటారు, కొంతమంది ఉత్తములు ఉంటారు. ఒక 30% మినహాయిస్తే సహజంగా మానవ సహజం తప్పులు చేయడం అనేది. అలా తెలియకుండా తెలిసి కూడా కొన్ని తప్పులు చేసి ఉంటే వాటన్నిటి నుంచి ఇప్పుడు బయటపడేస్తూ ఉన్నాడు కేతు భగవానుడు. స్ట్రిక్ట్లీ సూర్యరాశిలో ఆయన సంచారం చేస్తూ, సూర్యరాశి అయిన సింహరాశి 6వ స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఆయన మీకు ప్రసాదించేది ఏంటంటే, అందులో మీనరాశిలో కేతు భగవానుడు చాలా ఉచ్చ స్థానాన్ని తీసుకుంటాడు. అందువల్ల ఇప్పుడు మీకు రాహువు కంటే కేతు బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి. కేతు బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మీకు ఎలా అనిపిస్తుందంటే దైవశక్తి మీ చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్స్ మీ చుట్టూ అనిపిస్తూ ఉంటుంది. మీకు మీ ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే జస్ట్ అలా రోడ్డు మీద వెళ్తుంటే ర్యాండమ్గా ఎవరైనా తెలియకుండా ఏదో అంటే ఇలా అనుకుంటారు, అంటే దండం పెడతారు వాళ్ళకి తెలియకుండానే. ఎందుకంటే దైవశక్తి మీకు తెలియకుండా మీలో ప్రవేశిస్తూ ఉంది. దైవశక్తి కావచ్చు, మీలో కావచ్చు, మీ చుట్టూ అయిన దైవశక్తి యొక్క ప్రవాహాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ మీలో దైవశక్తి ప్రవేశిస్తే మీరు తెలుసుకోలేరు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. అది ఎలా మీకు తెలుస్తుంది? వాళ్ళు మిమ్మల్ని చూసే చూపు మారుతుంది. చాలా అంటే అంతకుముందు మీతోటి ఎలా ఉన్నా చాలా విలువ ఇస్తారు ఇప్పుడు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు
అలా వెళ్తూ వాళ్ళకి తెలియకుండానే దండం పెట్టేస్తారు. అది కూడా మీరు నోటీస్ చేస్తారు మీలో దైవశక్తి ప్రవేశిస్తే కనుక. ఎందుకంటే కాలపురుషుడి కుండలిలో మీనరాశి మోక్షస్థానం. ఈ మోక్షస్థానమే కేతు భగవానుడికి ఇష్టం. సో అదేంటంటే ఆయన షష్ఠ స్థానంలో సంచారం మీకు ఇది చాలా ఉత్తమమైన సంచారము. అసలు మీరు చాలా అంటే చాలా మీరు కనుక దీనికి ఇన్క్లైన్ అవ్వగలిగితే, అంటే ఎలా ఇన్క్లైన్ అవుతారు? కేతు భగవానుడు ఇప్పుడు చాలా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. చాలా దోషాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇహలోక బంధనాల నుంచి బయటపడి ముక్తి, అంటే ఇప్పుడు ముక్తి అంటే వేరే అనుకోకండి. మన జీవితంలో ఉన్న కష్టాల నుంచి మనం బయటపడ్డామంటే కష్టాల నుంచి మోక్షం కలిగింది. అలా మిమ్మల్ని కష్టాల నుంచి మోక్షం కలిగించడానికి ఆయన హెల్ప్ చేస్తున్నాడు. కాదే ఆయన ఒకటి అడుగుతున్నాడు. మీ జీవితంలో ఉన్న అంటే లౌకికంగా ప్రాపంచికంగా మీకున్న కష్టాలన్నింటినీ నేను పీఠముడిని నేను ఇప్పుతాను, కానీ మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఆ ప్రామిస్ చేస్తేనే నేను మీకు ఇది చేస్తానని మిమ్మల్ని అడుగుతున్నాడు. ఏంటి ఆ ప్రామిస్? మీ నుంచి ఆయన ఆశించే ప్రామిస్ ఏంటి? మనం ఇవ్వగలిగేది ఏముంది గ్రహదేవతల కంటే? మీరు ఎక్కువగా లౌకికంగా కనెక్ట్ అయ్యి ఉండకండి, పారమార్థికంగానే ఎక్కువగా ఉండండి, భగవద్ ధ్యానం చేయండి, భగవత్ చింతనని ఎక్కువగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ కష్టాలు అయిపోతే సుఖాలు వస్తాయి. సుఖాలు వచ్చాయి కదా అని భగవంతుడిని మరవకండి. ఒకవేళ మీరు ఎప్పుడు కూడా మీరు కష్టమున్నా సుఖమున్నా భగవంతుడిని ధ్యానించే మనస్తత్వమే కలవాళ్ళు అయితే అప్పుడు మీకు ఇంకా బాగుంటుంది. అసలు మీరు ఏ ప్రామిస్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు అందులోనే ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా సులువు చేస్తాడు, మీకు విషయాన్ని సులువు చేస్తాడు. అంటే అందరూ ఎక్కువగా స్పిరిచువల్గా ఉండాలనే ఉండదు కదా. జనరల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, దండం పెట్టుకుంటారు, అలాగని మరీ ఆధ్యాత్మికంలోనే ఉండరు. కొంతమంది అలా ఉంటారు. అలా ఉన్నవాళ్ళు కొంచెం మీరు మీ దృష్టిని డైవర్ట్ చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి. అసలు మనకి శరీరం ఇచ్చిన కూడా అదే కదా కారణం, భగవంతుడు. సో ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటే అసలు కేతు భగవానుడు షష్ఠ స్థానంలో ఉండి చాలా మంచి ఫలితాలను మీకు ఇస్తాడండి. అంటే మోక్షకారకుడు మీ కష్టాల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. కాబట్టి నేను ఇంకా ఉద్యోగస్తులకి ఇలా ఉంటుంది, వ్యాపారస్తులకి ఇలా ఉంటుంది, వివాహం కావాలనుకున్న వాళ్ళు అవుతున్నా, ఇవేం విడివిడిగా చెప్పనక్కర్లేదు. మనకున్న కష్టాలంటే అన్నీ అవే ఉంటాయి కదా. ప్రాపంచికంగా ఉద్యోగం సరిగ్గా లేదనో, లేదా ఉద్యోగం లేదనో, వ్యాపారం సరిగ్గా లేదనో, లేదా వ్యాపారం లేదనో, లేదా వివాహం కావట్లేదనో, ఇంట్లో ఇలా ఏవో ఒకటి ఇవే ఉంటాయి కదండి. వీటన్నిటినీ మీరు మర్చిపోండి అంటే మీ కర్తవ్యం మీరు చేయండి. ఎప్పుడైనా మనం కర్తవ్యం వరకే చేయగలం, ఫలితాలు దైవ నిర్ణయాలు, సో దైవాధీనాలు. కాబట్టి సో మీరు మామూలుగా చేస్తూ టెన్షన్ తీసుకోకండి. కేతు భగవానుడు మొత్తం మీ నుంచి సెట్ చేస్తూ ఉన్నాడు ఈ పరిస్థితులని. కానీ ఆయన మీ నుంచి ఆశించేది ఎక్కువగా భగవంతుడితోటి ఉండండి. మీరు వీలుంటే కనుక హరే రామకృష్ణ అనే ఈ నామాన్ని మీరు డేలో కనీసం 16 మాలలు తిప్పడానికి ప్రయత్నించండి. అంటే 16 సార్లు 108 సార్లు అనడానికి ప్రయత్నించండి. సో మీకు జపమాలు ఉంటే 16 సార్లు తిప్పండి. హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ అనుకుంటే అలాగే ఇది. అంటే నేను మొదట కేతు భగవానుడి పరిహారం చెప్పా, ఇప్పుడు రాహు భగవానుడి పరిహారం కూడా చెప్తాను. ఇది ఎక్స్ట్రా రెమెడీ మీకు. అంటే ఎక్స్ట్రా మీరు ఎందుకంటే మీకు ఇంకా ఎక్కువ వరం ఉందండి. ఎందుకంటే మీన రాశి వాళ్ళకి స్పెషల్ ఈ రాహుకేతువుల సంచారం. ఎందుకు స్పెషల్ అని అంటున్నానంటే మోక్షస్థానం మీ రాశి అయింది కాబట్టి ఈ మోక్షస్థానంలోనే మోక్షకారకుడు చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తాడు. అందువల్ల కేతు భగవానుడు మీకు మంచి వరాన్ని ప్రసాదిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మీకు ఒకవేళ కేతు భగవానుడు మీనరాశిలో ఉంటే మీరు పుట్టినప్పుడు ఇంకా మీకు ఇది మంచిది. సో అంటే మీనరాశిలో కేతు భగవానుడు ఉన్న వాళ్ళకి ఈ ట్రాన్సిట్ అనేది ఇంకా సూపర్బ్ గుడ్ పీరియడ్. అంటే స్పిరిచువాలిటీ అంటే ఏంటనేది వర్చువల్ రియాలిటీ ద్వారా చూస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పాము అటు వెళ్తూ ఉందనుకోండి, చూస్తే ముందు అది కాటేసినా కాటేయకపోయినా కాటేసిందేమో అన్న భయం వస్తుంది. అంటే చూడంగానే అదొక వర్చువల్ రియాలిటీ. సో అలాగా అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. భగవంతుడు మనకి ప్రతి చోట కనిపిస్తాడండి. అణువణువున దైవశక్తి కనిపిస్తుంది. అలా ఇప్పుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు కేతు భగవానుడు. అయితే ఏంటంటే మాయ అనే పొర ఉంటుంది కదా, విష్ణు మాయ ఉంటుంది కదా, విష్ణు మాయను తొలగించుకోవడానికి ప్రయత్నించండి. విష్ణు యొక్క సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. దేవి మాయను తొలగించుకొని దేవి యొక్క సత్యాన్ని గ్రహించాలి. శివమాయని తొలగించుకొని శివుడి యొక్క సత్యాన్ని
గ్రహించాలి. దానికే ఇప్పుడు కేతు భగవానుడు వర్కింగ్ అనమాట. దానివల్ల ఏంటంటే ఎక్కువగా భగవంతుడితో మన పనులు మనం డే టు డే చేసుకుంటూ ఎక్కడ ఏ పని బ్రేక్ పెట్టకుండా ఏ పని చేస్తున్నా పనే దైవంగా భావించుకుంటూ చేయడము. అలాగే మన మస్తిష్కంలో ఇక్కడ మన మేధం మన బుర్ర మొత్తం కూడా భగవంతుడి శక్తితోటి నిండిపోవాలి. భగవంతుడే మనల్ని రూల్ చేస్తున్నాడు, మన మైండ్లో భగవంతుడే ఉన్నాడు అన్నంత మనల్ని మనం మలుచుకుంటే కనుక ఇప్పుడు మీకు మళ్ళీ 1.5 year అయిన తర్వాత కేతు భగవానుడు మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి వస్తాడు. మళ్ళీ అక్కడికి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇది చాలా మంచి పీరియడ్ అండి. మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకున్న కర్మబంధనాలన్నీ తొలగించుకోవడానికి. అంటే కర్మబంధనాలు అంటే ఇహలోకంలో ఉండే సమస్యలు అంతే, అంతకంటే ఏం లేదు. ఇవన్నీ తొలగించుకోవడానికి మీ వంతు మీరు చేయాల్సింది ఏంటంటే పారమార్థికంగా భగవంతుడితోటి ఎక్కువగా ఇంక్లైన్ అయ్యి ఉండండి. లౌకికంగా మీ పనులు మీరు చేసుకుంటే సో ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలి? మీకు ఇష్టదేవత మంత్రాన్ని జపిస్తూ ఉండండి. నేను చెప్పిన హరే రామకృష్ణ అన్న మంత్రాన్ని అయినా జపిస్తూ ఉండండి. మీరు చాలా మంచి రిజల్ట్స్ అయితే చూడటానికే ఇప్పుడు కేతు భగవానుడు ఇక్కడ ఉన్నాడు. రాహు భగవానుడు చెడు అయితే చేయట్లేదు, మంచి కూడా పెద్దగా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇవ్వాల్సిన చెరుపంతా ఇచ్చేశాడు. మీ రాశిలో ఉండే ట్రాన్జిట్ చేసి ఇప్పుడే మీ రాశిలో నుంచి బయటికి వెళ్ళాడు. ఇంక ఇప్పుడు ఆయన దృష్టి మీ రాశి మీద లేదు, ఆయనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఆయన కుంభరాశిలో అందరికీ మంచిగా చేస్తాడు, అది వేరే సంగతి. అయితే మీకు ఇక్కడ 12th house అవ్వడంలో ఇంకా మంచిది. రాహు భగవానుడు కూడా అడ్డు చెప్పాడు. ఎప్పుడైనా మనం స్పిరిచువల్గా వెళ్దామంటే రాహు భగవానుడు లాగుతాడు, ఇక్కడ ఆశ చూపిస్తూ ఉంటాడు. సో ఆశా పోరాటాలకి అతీతంగా మీకు తెలియకుండానే మీరు అయిపోతారండి ఈ ట్రాన్సిట్ అయ్యే లోపల. అలాగని అన్నిటికీ అతీతంగా అవుతారంటే ఏదో వైరాగ్యం అలా అని కాదు. ఇప్పుడు కడుపు నిండితే ఇంకా ఆకలి ఉండదు. ఇహలోకంలో కష్టాలన్నీ తీరిపోతే అప్పుడు ప్రశాంతంగా భగవంతుడిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు మీరు చూస్తారు. ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన ఏ పరిహారం చేసుకోవాలో చూద్దాం. సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు. ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. సో అందరికీ మంచిగా చేస్తాడు. కానీ దాన్ని మనము అంటే ఏమంటారు, ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా. సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా. లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు. బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న ఒక పెద్ద సముద్రం, మన సంసారం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలన్ని చేసేస్తాడు, మనం దాటడానికి వీలుగా చేస్తాడు. అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు. బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో, ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి. సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం. ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు. ఈ సంవత్సరంన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన, లలితా పరాభట్టారిక ఆరాధన, ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆరాధన, గాయత్రి మంత్రం జపం చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. గాయత్రి మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఇలా అమ్మవారిని పట్టుకోండి. ఏమీ తెలియదు, ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుంటూ ఉండండి. అలాగే దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడము. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, 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 శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక 24 అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పు లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు. అంటే మంచి ఫలితాన్ని, లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో ఈ ఫలితాన్ని మనందరం కూడా తీసుకుందాము. ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.